ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని ప్రూవెన్ ఎర్నింగ్ వేస్ తోటి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు చూద్దాం. సో నెంబర్ 1 ఈజ్ డూయింగ్ ఏ జాబ్. డూయింగ్ ఏ జాబ్ అని అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంపెనీలో జాయిన్ అయ్యి మీరు ఆ మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. సెకండ్ వన్ ఈజ్ ఓనింగ్ ఏ బిజినెస్. సో మీరే ఒక బిజినెస్ని లాంచ్ చేసి మీరు మార్కెటింగ్ అనేది చేయడం, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ సర్వీస్ని కానీ మీరే బిజినెస్ రన్ చేసి గ్రో చేసుకోవడం మీ బిజినెస్ని. అండ్ థర్డ్ వే ఇస్ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అనేది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. అండ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే పక్కా ఎర్నింగ్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్లో. సో ఫ్రీలాన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక టాస్క్కి సంబంధించి ఆ పర్టికులర్ టాస్క్కి ఇన్ని అవర్స్ బేస్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీలాన్సింగ్ వర్క్. సో ఫ్రీలాన్సింగ్లో మీరు క్లయింట్స్కి కొన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి, దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. సో వాట్ ఆర్ దో సర్వీసెస్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ సర్వీస్ ఇస్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్. నెక్స్ట్ search engine optimization. So these are some services which you can provide to the clients, and other services are running ads like Google ads or Facebook ads, and website designing using WordPress. And next is fourth way is affiliate marketing. Affiliate marketing is nothing but మీరు ఏదైనా వెబ్సైట్తో జాయిన్ అయ్యి మీరు అఫిలియేట్ లింక్తో కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వే ఇస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. మీరే ఒక ఏజెన్సీని రన్ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 ప్రూవెన్ ఎర్నింగ్ వేస్ టు ఎర్న్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. సో డిజిటల్ మార్కెటర్ అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ ప్రూవెన్ వేస్ ఎర్నింగ్ వేస్ టు ఎర్న్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ టాపిక్ పైన మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మై మెయిన్ మోటో అండ్ ఇంటెన్షన్ ఈస్ నా వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్ నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నా వీడియోస్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయని. సో దాట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. Please subscribe to my channel. Thank you.